ఒక అడవిలో ఒక అందమైన సరస్సు ఉండేది. అందులో చాలా చేపలు నివసిస్తూ ఉండేవి. ఒక కొంగ వీటిని గమనించి వాటిని ఎలాగైనా తినేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసింది. ఆ మొన్నటి నుంచి అది చేపలను తినకుండా ధ్యానం చేస్తున్నట్టు నటించేది. ఈ చేపలన్నీ ఇది చాలా మంచి కొంగ అని అనుకుని దాని దగ్గరికి వచ్చి, మిత్రమా, నీవెందుకు ధ్యానం చేస్తున్నావు అని అడిగాయి. ఏం చెప్పను మిత్రులారా, మీరున్న ఈ సరస్సు కొన్ని రోజులకు ఎండిపోతుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటా అని నా బాధ అని చెప్పింది. అయ్యో, మరి ఎలాగా, నీవే ఒక ఉపాయం చెప్పాలి అని కొంగనన్నాయి. అప్పుడు కొంగ మొన్నటి నుంచి ఒక్కో చేపను వేరే సరస్సు తీసుకెళ్తానని చెప్పి తీసుకువెళ్ళి అక్కడున్న ఒక కొండ మీద వాటిని చంపేసేది. అదే సరస్సులో ఉన్న పీత, మిత్రులారా, మీరెవరూ దాని మాటలు నమ్మకండి, అది మోసగత్తె అని చెప్పినా ఈ చేపలు వినలేదు. ఇక వాటిని రక్షించడానికి ఆ మొన్నడు పీత బయలుదేరింది. తన 2 డెక్కలతోటి దానికి మెడను పట్టుకుంది. పైనుంచి తన మిత్రుల అవశేషాలు చనిపోవడం చూసి బాధపడి కోపం వచ్చి దాని మెడని కట్ చేసి చంపేసింది. తిరిగి వచ్చి ఈ చేపలన్నిటికీ విషయం చెప్తే అవి చాలా సిగ్గుపడ్డాయి.